అది రైట్. మనకు ఒక బిగ్ బ్రేకింగ్ అందుతూ ఉంది. ట్రంప్ సంచలన ప్రకటన చేసినట్లు మరి కాల్పుల విరమణకు భారత్ పాక్ అంగీకారాలని, పాక్ భారత్ మధ్య మధ్యవర్తిత్వం వహించాం, రాత్రంతా భారత్ పాక్లతో చర్చలు జరిగాయి, సో రెండు దేశాలకు నా అభినందనలు అంటూ మరి కొద్దిసేపటి క్రితం అయితే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతూ ఉంది. సో మొత్తానికి ట్రంప్ ఒక సంచలన ప్రకటన అయితే చేసినట్టు అమెరికా అధ్యక్షుడు, అంటే భారత్ పాకిస్తాన్ మధ్య ఆయన మధ్యవర్తిత్వం చేసినట్లు, అయితే కాల్పుల విరమణకు రెండు దేశాలు అంగీకారం తెలిపినట్లు మరి ట్రంప్ చెప్తున్నట్లయితే తెలుస్తూ ఉంది. ఏమంటారు భరతభూషణ్ గారు? భరతభూషణ్ గారు వినిపిస్తుందా? రైట్. విష్ణువర్ధన్ గారు? ఖచ్చితంగా ఇది మంచి పరిణామం అండి. ఎవరు కూడా యుద్ధం కోరుకోరు. కాకపోతే ఇక్కడ మనకు సమాధానం దొరకాల్సింది ఏంటంటే తీవ్రవాదుల యొక్క స్థావరాల సంగతి ఏంటి, ఈ టెర్రరిజం ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ దానికి జవాబేమిస్తుంది. మనకి గనక ఆ టెర్రరిస్ట్ స్థావరాల మీద మేము ఖచ్చితంగా ఉక్కుపాదం మోస్తాము అని చెప్పేసి పాకిస్తాన్ మాటివ్వడమే కాకుండా అది యాక్షన్లలో కూడా చూపిస్తే మాత్రం ఖచ్చితంగా ఇది మంచి పరిణామమే చెప్పొచ్చు. ఇది ఖచ్చితంగా ఒక భారతదేశానికి ఉన్న పాకిస్తాన్కి జరుగుతున్నటువంటి యుద్ధం కాదు. ఇది భారతదేశానికి ఉన్న టెర్రరిస్టులకు జరుగుతున్నటువంటి యుద్ధం. ఇది ఏ రోజు కూడా మనము పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలి, పాకిస్తాన్ని మనము నేలమట్టం చేయాలని కోరుకోలేదు. మనం ఎప్పుడైనా కూడా ఒక పీస్ఫుల్ సొసైటీ, ఒక హ్యాపీ సొసైటీ, ఒక మంచి ఫారెన్ రిలేషన్స్ తోనే ఉండాలనుకున్నాం. అవర్ ప్రాబ్లమ్ ఈస్ విత్ టెర్రరిస్ట్. We want the end of terrorism in the world. ముఖ్యంగా దాన్ని పెంచి పోషిస్తున్నటువంటి కొన్ని కంట్రీస్ అయినటువంటి పాకిస్తాన్ కానివ్వండి, ఆఫ్ఘనిస్తాన్ కానివ్వండి, వాటి మీద మన యుద్ధం. ఇప్పుడు ఒకటే ఒక ప్రశ్న, ట్రంప్ ఇప్పుడు ఈ డొనాల్డ్ ట్రంప్ గారు ఏదైతే వాళ్ళు మధ్యవర్తిత్వం వహించారో మరి వాళ్ళు టెర్రరిజానికి ఏదైనా జవాబు తీసుకొని వచ్చారా? ఈ టెర్రరిజాన్ని అంతం కోసం ఏదైనా చేశారా? ఈ టెర్రరిజాన్ని ఆపడానికి పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఏం చేస్తుందో కూడా క్లారిటీ ఇవ్వాలన్నది మాత్రం ఖచ్చితంగా ఇది ఒక ఇంటెలెక్చువల్స్ లో ఉన్నటువంటి ప్రశ్న. సో కాల్పుల విరమణకు రెండు దేశాలు పరస్పర ఒప్పందం చేసుకుంటే మరి ఉగ్రవాదుల మాట ఏంటి? మరి ఎవరైతే పెహల్గామలో అన్యాయంగా మన భారత పౌరుల్ని 26 మందిని పొట్టన పెట్టుకున్నారో, అన్యాయంగా కన్న బిడ్డల ముందు తండ్రిని, మరి భార్య ముందు భర్తని దారుణంగా చంపారు. మరి వాళ్ళందరినీ కూడా మట్టు పెట్టాల్సినటువంటి బాధ్యత మనకుంది. పాకిస్తానే అవసరమైతే వాళ్ళని తెచ్చి అప్పచెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది కదా సార్? అదే సార్, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ తన యొక్క రాజకీయమైనటువంటి ఒక బిగ్ బ్రదర్ పాత్రని పోషిస్తూ నేను ప్రపంచంలోని ఒక బిగ్ బ్రదర్ ని, ఎవరైనా కూడా నేను మీడియేట్ చేస్తే వాళ్ళు ఫాలో కావాల్సిందే అని చెప్పి చేసింది మంచిదే. మరి మనకు జరిగిన నష్టానికి 26 మంది మామూలు ప్రజలు, కామన్ పీపుల్, 26 ప్రజలు, భారతీయ పౌరులు చనిపోయారు. దానికి టెర్రరిస్టులు కారణము. ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, TRF. దానికి వీళ్ళు ఏం చేస్తారు? ఈ పాకిస్తాన్ ప్రభుత్వం ఇమీడియట్ గా ఈ టెర్రరిస్ట్ స్థావరాలను ఏవైతే భారత ప్రభుత్వం కనుగొందో అవి లేకుండా ఏం చేస్తుంది? పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉన్నటువంటి లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్, హకానీ నెట్వర్క్, ఇలాంటి వాటికి ఉక్కుపాదం మోపడానికి పాకిస్తాన్ ఏం చేయబోతుందో కూడా క్లారిటీ ఇవ్వాల్సిందే. ఇది ఎప్పటికి కూడా దేశాల మధ్యలో యుద్ధం కాదు, దేశానికి ఉన్న టెర్రరిజానికి జరిగినటువంటి యుద్ధం ఇది. రైట్. అయితే ఇంకా దీని మీద భారత్ నుంచి ప్రభుత్వం నుంచి అయితే అధికారిక ప్రకటన రాలేదు. అయితే ట్రంప్ మాత్రం తన అఫీషియల్ ట్విట్టర్ నుంచి ఒక ట్వీట్ కూడా చేశారు. ఆఫ్టర్ ఎ లాంగ్ నైట్ ఆఫ్ టాక్స్ మీడియేటెడ్ బై ద యునైటెడ్ స్టేట్స్, I am pleased to announce that India and Pakistan have agreed to a full and immediate ceasefire. Congratulations to both countries on using common sense and great intelligence. Thank you for your attention to this matter. సో భారత్ పాక్ రెండు దేశాల మధ్య ఈ అర్ధరాత్రి వరకు కూడా తను చర్చలు జరిపారని, అయితే రెండు దేశాలు కూడా కాల్పుల విరమణకు అంగీకరించాయంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే కొద్దిసేపటి క్రితం అధికారికంగా తన యొక్క అఫీషియల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సో అంటే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో మరి ఆ యుద్ధం ఆగిపోబోతుంది అని చెప్పేసి అయితే స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇప్పటి వరకు అధికారికంగా అయితే భారత ప్రభుత్వం ఎలాంటి ప్రకటన అయితే విడుదల చేయలేదు. అయితే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి హోదాలో ఆయన ఒక ప్రకటన విడుదల చేసిన తర్వాత దాదాపుగా 100కి 99.99
నా పర్సంటేజ్ ఖచ్చితంగా మరి డొనాల్డ్ ట్రంప్ ఏదైతే ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారో ఆ అఫీషియల్ అనౌన్స్మెంట్లో ఖచ్చితంగా వాస్తవాలు ఉండేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. అయితే భారత్ పాకిస్తాన్ సంబంధించిన ఇరు దేశాలు మాత్రం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. కొద్ది నిమిషాల క్రితమే డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రకటన అయితే చేశారు. అయితే ఇప్పుడు భారత్కి పాకిస్తాన్కి మధ్య గత 4 రోజుల నుంచి ఏదైతే ఒక బిగ్ వార్ కొనసాగుతూ ఉందో, సో ఇది డొనాల్డ్ ట్రంప్ కనుక చెప్పేటువంటి మాటల్లో పూర్తిగా కనుక మొత్తం వాస్తవాలు అయితే ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన ఒక అమెరికా అధ్యక్ష హోదాలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా 99.99% నిజమే చెప్తున్నారు అని చెప్పేసి అయితే అందరూ అనుకుంటున్నారు. అయితే ఇది కనుక నిజమైతే మరికొద్ది సేపట్లో భారత్ నుంచి అదేవిధంగా పాకిస్తాన్ నుంచి ఇరు దేశాల నుంచి కూడా ఇరు దేశాల ప్రధానులు అదేవిధంగా ఆర్మీ చీఫ్లు మరి వారి సమక్షంలో ఒక అధికారిక ప్రకటన వెలువడేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఇదే కనుక జరిగితే ఖచ్చితంగా అంటే యుద్ధాన్ని కోరుకునే వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా యుద్ధం విరమణ జరగాలి, ఇరు దేశాల పౌరులు మరి వారి మధ్య ఎలాంటి కాల్పులు జరగకూడదు, అందరూ ప్రాణాలతో సురక్షితంగా ఉండాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఉగ్రవాదాన్ని అంతం చేయటం అయితే ఖచ్చితంగా భారత్ లక్ష్యం. ఉగ్రవాదాన్ని అంతం చేయటమే భారత్ ప్రధానమైనటువంటి లక్ష్యము పంతం. కాబట్టి మరి పాకిస్తాన్ ప్రధాని కానీ లేకపోతే వాళ్ళ ఆర్మీ చీఫ్ కానీ మరి ఎవరైతే భారత్ మీద పెహల్గామ్లో భారత పౌరుల్ని అన్యాయంగా కాల్చి చంపారో వాళ్ళని అప్పగించేటువంటి పరిస్థితులు కూడా మరి ఏ మేరకు ఉన్నాయి, మరి ఆ చర్చల్లో ఏం జరిగినాయి, మరి భారత్ ప్రధాని ఏం డిస్కస్ చేశారు ట్రంప్ తోటి, అదేవిధంగా పాకిస్తాన్ ప్రధాని ఏం డిస్కస్ చేశారు దీన్ని విశ్లేషిస్తున్నారు. ఇది యథార్థం కాదు. ట్రంప్ కేవలం సంచలనం సృష్టించే మనిషి. ఆయన ఏదో మాట్లాడని మీరు గాలిపోకడం